హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్నేక్ ప్లాంట్ని తీసేసి ఒక మంచి కలర్ఫుల్ మొక్క నాటుకుందాము. స్నేక్ ప్లాంట్ కుండి నిండుగా పెరిగిందండి, అందుకని తీసేద్దాము, లేదంటే కుండి పగిలిపోతుంది. తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఒక మంచి ఇండోర్ ప్లాంట్ని నాటుకుందాము. ఈ మొక్క రెడ్ గన్నేరండి, కొమ్మలతో నాటాను. చాలా బాగా వచ్చింది. చూసారా పురుగు చూడండి, ఎంత పెద్ద పురుగు. 2 పురుగులండి. ఈ 2 పురుగులు మొక్కని తినేసాయండి, గన్నేరు మొక్కని. చాలా బాధగా ఉంది. చూడండి ఎలా తినేసాయో, ఆకుల్ని మొత్తం తినేసాయి. చూడండి ఎంతలా ఉన్నాయో ఈ పురుగులు. ఈ పురుగు పేరేంటో నాకు తెలియదండి, మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి. ఇప్పుడు తీసేద్దాము ఈ పురుగుల్ని. ఇదిగోండి, ఈ పురుగుని కూడా తీసేద్దాం. చూడండి ఎంతలా ఉన్నాయో ఈ పురుగులు. ఇక్కడ చూసారా మొక్క ఎలా అయిపోయిందో, మొద్దుల్ని మిగిల్చిందండి, ఆకుల్ని మొత్తం తినేసాయి 2 పురుగులు. ఇంకా చంపేయాలండి వీటిని. ఇలా చంపేసేయాలి. చెట్లని పాడు చేస్తాయండి. గన్నేరు మొక్కలకి ఎక్కువగా వస్తున్నాయి ఈ పురుగులు. గన్నేరు మొక్కల్ని పాడు చేస్తున్నాయండి ఈ పురుగులు. ఇదండి స్నేక్ ప్లాంట్, కుండి నిండా పెరిగింది. ఇంకా తీసేద్దాము, లేదంటే కుండి పగిలిపోతుందండి. ఇంతకుముందు ఒక కుండి పగిలిపోయింది, ఇంక ఇది కూడా పగిలిపోతుంది. పగిలిపోయే స్టేజ్లోనే ఉందండి. చూసారా ఇక్కడ పగిలిపోయింది, అందుకని తీసేస్తున్నాను. తీసేసి మనం మంచి కలర్ఫుల్ ఇండోర్ ప్లాంట్ నాటుకుందాము. ఫస్ట్ కుండి చుట్టూ లూజ్ చేద్దామండి మట్టిని, అప్పుడు వస్తుందేమో. ఈ మొక్కకి కుండీలు కూడా పగిలిపోతున్నాయండి. చాలా రోజులైంది ఈ మొక్కనేసి. మనం మొక్కనేసిన తర్వాత 1 సంవత్సరానికి అలా రీపాట్ చేయాలండి, లేదంటే కుండీలు పగిలిపోతున్నాయి మొక్కకి. మనం సంవత్సరానికి ఒకసారి రీపాట్ చేసుకుంటూ ఉంటే ఇంకా కుండీలకి ఏం అవ్వదు, లేదంటే పగిలిపోతున్నాయండి కుండీలు. ఇంకా పూర్తిగా పగిలిపోకుండా తీసేస్తున్నాను మొక్కని. ఇదిగోండి కుండి పగిలిపోతుంది, అంచు మొత్తం పగిలిందండి. ఇంకా కొన్ని రోజులుంటే పూర్తిగా పగిలిపోయేది కుండి. తవ్వుదామండి, తవ్వి ఒక్కొక్క మొక్కను తీద్దాము. ఒక్కొక్క మొక్కను తీద్దామండి. చాలా మొక్కలు వస్తాయి, చాలా మొక్కలు వస్తాయండి స్నేక్ ప్లాంట్స్. మన గార్డెన్ నిండా ఉంటాయి. ఇంకా ఇంతకుముందు స్నేక్ ప్లాంట్ తీసేసాం కదండి, అవైతే బుజ్జి గార్డెన్ నిండా నాటాము. ఫ్రెండ్స్కి కూడా ఇచ్చానండి. ఈ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉన్నాయి.
ఇంకా మనం ఇవి కంపోస్ట్ తయారు చేసుకోవటం బెటర్. చాలా కాస్ట్ అండి. మన దగ్గర ఉండటం వల్ల మనకు తెలియడం లేదు, కానీ చాలా కాస్ట్. మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్. పోయినసారి తీసేసినప్పుడు ఆ మొక్కలన్నీ నేను నాటాను బుజ్జి గార్డెన్లో, ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చానండి. ఈసారి మాత్రం మనం ఈ స్నేక్ ప్లాంట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కంపోస్ట్ తయారు చేసుకుందాము. ఎందుకంటే ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేసాను కదండి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి స్నేక్ ప్లాంట్స్. అందుకని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఈ స్నేక్ ప్లాంట్స్ని. ఇలా కట్ చేద్దామండి చిన్న చిన్న పీసెస్గా. స్నేక్ ప్లాంట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఊరక పడేసే బదులు మనం కంపోస్ట్ తయారు చేసుకుంటే మన మొక్కలకి పనికొస్తుంది. ఇవి చాలా పెద్ద మొక్కలు కదండి, డైరెక్ట్గా కంపోస్ట్ చేయలేము. అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఆ మొక్కలన్నీ కట్ చేస్తానండి. కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా. స్నేక్ ప్లాంట్ని మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలి అంటే స్నేక్ ప్లాంట్తో ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే ఈజీగా అయిపోతుందండి కంపోస్ట్. మనకి అన్నీ పనికొస్తాయండి, ఏవి పడేసేది లేదు, అన్నీ పనికొస్తాయి మన మొక్కలకి. అందుకని స్నేక్ ప్లాంట్ను కూడా నేను పడేయకుండా కంపోస్ట్ తయారు చేస్తున్నాను. ఈరోజు కాదండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మీకు కంపోస్ట్ తయారు చేయడం. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి, అందుకని నెక్స్ట్ వీడియోలో కంపోస్ట్ తయారు చేసుకున్నాము. ఇలా కట్ చేసుకోవాలి. స్నేక్ ప్లాంట్ని కట్ చేసాము. ఇప్పుడు మనం మొక్క నాటుకుందామండి. ఇండోర్ ప్లాంట్ని, కలర్ఫుల్ మొక్క, చాలా బాగుంటుందండి. కొలియాస్ మొక్కను నాటుదాము. మనం ఒక్కొక్క మొక్కని 2-3 కుండీల్లో నాటుకోవాలండి. నాటుకుంటేనే మన దగ్గర ఆ మొక్క ఉంటుంది. ఒకే దానిలో నాటుకుంటే ఆ మొక్క చనిపోతే ఇంకా ఆ మొక్క మన దగ్గర ఉండదండి. అందుకని నేను ప్రతి మొక్క 2-3 కుండీల్లో నాటుతుంటాను. ఒకటి పోయినా కానీ ఒకటి ఉంటుంది మన దగ్గర. అంతేకాదండి, ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను. ఫ్రెండ్స్కి కూడా ఇచ్చామనుకోండి, మన దగ్గర మొక్క చనిపోతే ఫ్రెండ్స్ దగ్గర అయినా తెచ్చుకోవచ్చు మనం. అలా కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్కి ఇవ్వడం వల్ల. ఈరోజు ఈ మొక్క నాటుకుందాము. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. కొలియాస్ అండి, ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా నాటుకుందాము. కొలియాస్ని ఈ కుండీలో నాటుకుందాము. చూడండి, డ్రైనేజీ ఇంపార్టెంట్. అడుగు భాగంలో రోహి వేస్తున్నా. మట్టి పోస్తున్నానండి. మట్టిలో అన్ని రకాలు వేసి కలిపాను. 50% మట్టిలో 30% ఎరువు, 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి, ఇవన్నీ ఉండాలండి మొక్కలు నాటుకోవాలన్నా, మన విత్తనాలు నాటుకోవాలన్నా. నేను ఎక్కువ ప్రతి వీడియోలో చెప్తున్నాను మట్టి గురించి. మట్టి బాగుంటే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఈ మట్టి పోస్తున్నా, ఇంకా కుండీ నిండా పోస్తున్నా.
ఇంకా మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయండి మట్టి మంచిగా కలిపితే. కొమ్మ ఇరిగిపోయింది చూసారా, కొమ్మ ఇరిగిందండి. వేలు కట్ చేద్దాం. ఇది కొమ్మ నాటానండి, చూసారా ఈజీగా వేళ్ళు వచ్చాయి. కొంచెం లోపలికి పెట్టండి. ఈ మొక్క గాలికి ఊరకనే ఎరిగిపోతుందండి, కొమ్మలు ఊరకనే ఎరిగిపోతాయి. చాలా డెలికేట్ అండి ఈ మొక్క. ఇంకా నిండుగా పోస్తున్నా మట్టిని. చూడటానికి చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది మన గార్డెన్లో ఉన్నా కానీ ఈ మొక్క. కొలియాసు చాలా కలర్స్లో ఉన్నాయండి, నా దగ్గర మాత్రం ఈ ఒక్క కలరే ఉంది. ఈ ఒక్క మొక్క మాత్రం 4-5 కుండీల్లో ఉంది. నిండుగా పోసేద్దాం మట్టిని. నాటేసానండి. ఇంకా ఈ మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము. ఎంత అందంగా ఉందో ప్లాంట్ చూసారండి. ఇది కొమ్మ ఇరిగిపోయింది కదా, ఈ కొమ్మను కూడా నాటుదాము. కొమ్మను నాటితే ఈజీగా వచ్చేస్తుందండి ఈ మొక్క అయితే. నాటేసాము కొలియాస్ని. వాటర్ ఇస్తున్నానండి కొలియాస్కి. నాటుకున్నాం కదా, ఇంకా వాటర్ ఇద్దాము. మనం స్నేక్ ప్లాంట్ని తీసేసి స్నేక్ ప్లాంట్ కొమ్మల్ని కట్ చేసాము. కొలియాస్ మొక్కను కూడా నాటుకున్నాము. ఇప్పుడు టమాటాలు, చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. సగం ఉడతలు తింటాయండి. ఇదిగోండి ఉడత తినేసింది. ఇదిగోండి. ఇక్కడ ఒకటి ఉంది. ఇవి కూడా తీస్తున్నానండి, దోరగా ఉన్నాయి కానీ కోసుకుందాము, లేదంటే ఉడత కొట్టేస్తుంది. ఇంకా మనం చిక్కుడుకాయలు కూడా కోసుకుందాము. ఇవిగోండి చిక్కుడుకాయలు కూడా కోసుకుందాము. ఈ చిక్కుడుకాయలు అన్నీ కోద్దామండి.
పందిరి చిక్కుడు పోయిందండి. ఇవి మాత్రం ఇంకా కాస్తానే ఉన్నాయి. ఈ చెట్టు చిక్కుడు కొమ్మ కూడా వచ్చేసిందండి. ఇవి కూడా కోద్దాము. నిన్న కొంచెం కోసానండి. అవి ఇవి కలిపి ఒక 1/2 కేజీ అవుతాయి. మనకి కర్రీకి సరిపోతాయి. ఒక్కసారి రాపోయినా 2 రోజులు వస్తాయండి కర్రీకి. ఈరోజు చిక్కుడుకాయలు టమాటాలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవి తీసుకొని కిందకి వెళ్దాము.